అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా కలెక్షన్స్. ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఈ వీడియోలో మరికొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానండి. ప్లీజ్ అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని అయితే లైక్ చేసేసి కింద కామెంట్ సెక్షన్లో కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే మన ఫస్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, బ్రైడ్స్ కోసం వేసిన వర్క్ అనమాట. ఇది వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు. నాకు శారీ అయితే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ బ్లౌజే ఇచ్చారు. వాళ్ళ బ్లౌజ్ కూడా శారీ కూడా ఫోటో చూపించారు అనమాట. సేమ్ ఇదే ఉంది, కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో నేను దానిపైన వేశాను. బార్డర్ కలర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో దాని కలరే వేశాను. టోటల్గా శారీ బార్డర్ కలరు ఇలాగా. ఇది ఆల్ ఓవర్ వస్తుంది మంచిగా వర్క్, లోటస్ లాగా చాలా బాగుంటుంది చూడండి బ్రైడ్స్కి. ఇలాగ మనకు తామర పువ్వు లోటస్ వచ్చింది, ఇట్లా తామర పువ్వు వచ్చింది కదా. ఇదే హ్యాండ్స్కి కావాలి ఇట్లా తీగల్లాగా అంటే అలా ఉంటుంది ఆప్షన్. లేదు మాకు ఇలాగ చెక్స్ లాగా కావాలి అంటే ఇలా ఎలా అయినా మీరు వేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ కలర్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, చాలా మగ్గం లుక్తో వస్తుందండి ఈ బ్లౌజ్ అయితే. సేమ్ టు సేమ్ మగ్గం లుక్ లాగా ఉంటుంది. అండ్ ఫస్ట్ లోడ్ స్టిచ్ చేస్తుంది, దాని చుట్టూరా మళ్ళీ చైన్ స్టిచ్ చేస్తుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది, ముడి కుట్టు ఇలాగా చాలా బాగా వస్తుంది వర్క్ అయితే. చూస్తున్నారు కదా ఇలాగా. అండ్ దీని ఫ్రంట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ అనేది యూజ్ చేసినాను అనమాట ఇలాగా. సో చూడండి, కింద మీకు ఇది ఉంది కదా చెక్స్, ఇది వేరే దానిది. అండ్ ఈ పైన వచ్చేసి ఇప్పుడు నెక్ చూసారు కదా దాని అనమాట. సో మనకు ఫుల్ హ్యాండ్స్లో కావాలి అంటే ఇలాగా డబ్బాలాగా వచ్చేసి అందులోనే మనం బార్డర్ చూసిన డిజైన్ వస్తుంది. పైన ఇది వస్తుంది, పైన ఇలాగా బూటీస్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ కోసం. కాకపోతే నేను ఏం చేశానంటే వీళ్ళకి ఇంతకుముందుకు ఒక బ్లౌజ్ వేసాను నేను. సో అదే కాంబినేషన్లో కావాలన్నారని చెప్పేసి మళ్ళీ అలాగే వేశాను. ఇలాగ మంచిగా స్టోన్స్ పెట్టుకోవడానికి మనకి అవుట్లైన్ వేసి వదిలేస్తాను అనమాట వర్క్లో. అందులో మనం కుందన్స్ పెట్టుకుంటే ఇంకా మంచి మగ్గం లుక్ వస్తుంది. ఇలాగైతే నేను డిజైన్ చేశానండి. అండ్ దీనికి ఏ శారీ కంటే ఇది చూడండి, ఈ శారీ కోసం నేను ఈ వర్క్ డిజైన్ చేశాను. ఇది చూడండి ఇలా. సో చాలా బాగుంటుందండి. శారీకి తగ్గట్టుగా ఇలా ఫ్లవర్స్ వచ్చినట్టుగా పైన ఫ్లవర్స్ అండ్ కింద బార్డర్స్ హెవీగా మగ్గం వర్క్ లుక్తో బార్డర్. ఇలా అయితే ఇంకా మంచి లుక్ ఉంటాయి, వర్క్స్ హెవీగా కనిపిస్తాయి. కొంచెం కాస్ట్ కూడా మీకు 1300 ఎబోనే ఉంటాయండి ఇవైతే. ఓకే, చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. ఇది మనకు సింపుల్లో, ఇది చూడండి సింపుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ తోటి ఇలాగా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలాగా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు 8 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి నేను బూటీస్ అనేది వేరే దాన్ని యాడ్ చేశానండి. ఇందులో ఇవి బూటీస్ కావు, ఇవి వేరే డిజైన్ బూటీస్ యాడ్ చేశాను. మనకి ఇందులో బూటీస్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, సేమ్ ఇలాగే పైన బూటీస్ వరకు వస్తుంది మనకి. బాగుంటుంది డిజైన్ అలా కూడా. కాకపోతే ఇది నేను శారీకి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి ఇలాగా యాడ్ చేయడం జరిగింది. శారీ చూపిస్తాను చూడండి. సో మనకు శారీలో వచ్చేసి ఇలా బూటాస్ ఉన్నాయి కదా, మీరు చూసినట్లయితే శారీలో ఈ బూటాస్ ఉన్నాయి. బార్డర్ వచ్చేసి కాపర్ కలరు, మెరూన్ కలర్ బ్లౌజ్కి నేను కాపర్ కలరు ప్లస్ గ్రీన్ వేసాను. అండ్ ఈ బూటీస్ అనేది నేను వేరే యాడ్ చేశాను అన్నది కదా. సో దీనికోసం నేనైతే యాడ్ చేసినాను అనమాట, ఆ శారీకి లుక్ రావడం కోసం. వాళ్ళు ఏమన్నారంటే మాకు శారీకి కలిసేలాగా వేసి ఇవ్వమని చెప్పారు బూటీస్, అందుకోసం ఇలా వేసాను అనమాట. చూసారా. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ సింపుల్గా తక్కువ కాస్ట్, బిలో 800లో అయిపోతుంది. నెక్స్ట్ డిజైన్ ఇది శారీలో వచ్చిన క్లాత్ పైన వేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఇదే క్లాత్ పైన వేయమన్నారని చెప్పేసి ఇలాగ వేసాను. పీకాక్ చూడండి డిఫరెంట్గా, చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కదా ఇలాగ వర్క్ చూస్తుంటే, బట్ హెవీ వర్క్ అండి, టైం బాగా తీసుకుంటుంది. హ్యాండ్స్ అయితే సింపుల్గానే వేసాను బార్డర్ లాగా.
ఇది చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా సింపుల్గా బార్డర్ లాగానే వేసాను అనమాట. పైన బూటీస్ వేరే వాటివి యాడ్ చేసిన. అండ్ ఇది శారీ వచ్చేసి నేను ఈ డిజైన్ ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాను అంటే, ఇది చూడండి, శారీలో పికాక్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డిజైన్లో పికాక్స్. సో ఈ పికాక్స్కి కాంబినేషన్ ఉండాలి అని చెప్పేసి నేను ఆ డిజైన్ సెలెక్షన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది అయితే బ్రైడ్స్ వర్క్ అనమాట. ఇది బ్రైడ్స్ కోసం వేసుకుంటున్న వర్క్ని నేను సింపుల్గా వేసాను. అంటే హ్యాండ్స్ హెవీగా కాకుండా జస్ట్ బార్డర్ ఇచ్చేసి సింపుల్గా వేసాను అనమాట. చూడండి, ఇక్కడ ఇదైతే యూ షేప్లో వస్తుంది నెక్ వచ్చేసి. సో మంచిగా మనకి ఆకులాగా లీవ్స్ లాగా చాలా బాగా వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇది చూడండి, ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా బార్డర్ లాగా వేసాను అంతే అనమాట. మనకు హెవీ హ్యాండ్స్ వస్తాయండి, చాలా పెద్ద ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. బట్ నేను మాత్రం ఆల్ ఓవర్ వేయకుండా ఇలా సింపుల్గా వేసాను. ఎందుకంటే వీళ్ళు సారీ లో కలర్ కొంచెం తక్కువది కాబట్టి దానికి తగ్గట్టు ఉండాలి కదా, సో అందుకోసం. అండ్ బూటీస్ వచ్చేసి మగ్గం బూటీస్ యాడ్ చేశాను. దీనికి శారీ కూడా చూపిస్తాను, మీరు ఇప్పుడు చూడండి. ఈ డిజైన్ ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాను అంటే, కొంచెం నాకు శారీకి రిలేటెడ్గా అనిపించింది ఈ డిజైన్, అందుకని ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇది చూడండి, శారీ వచ్చేసి ఇది. ఈ మధ్య కాలంలో ఇలాంటి శారీస్ అయితే బాగా తీస్తున్నారండి కస్టమర్స్. ఇది చూడండి, ఇలాగా ఇక్కడ మనకు ఈ డిజైన్కి వచ్చేసి కొంచెం మ్యాచింగ్లో అనిపించింది నాకు, అందుకని ఇలాగైతే సెలెక్షన్ చేసి వేసాను. సో మెరూన్ రెడ్ అండి ఇది, మీకు శారీ కలరు అండ్ బ్లౌజ్ కలరు, బార్డర్ కలరు మెరూన్ రెడ్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్, ఈ శారీ అయితే వాళ్ళకి ఇచ్చేసిన. యాక్చువల్గా వీళ్ళకి ఫస్ట్ కంప్యూటర్ వర్క్ వేసాను, మళ్ళీ వాళ్ళు మగ్గం వర్క్ కావాలి అన్నారు. అంటే దానికి కొంచెం మగ్గం వర్క్ యాడ్ చేయమని చెప్పారు. సో అందుకని నేను కొంచెం ఇలాగా లోడ్ స్టిచ్ వేసి దాని చుట్టూ కూడా సిల్వర్ బీడ్స్ అనేది యాడ్ చేసి కొంచెం మగ్గం లుక్ ఇచ్చాను అనమాట. ఇది చూడండి, ఇలాగా. ఇది ఎందుకు మొత్తం డిజైన్ అంతా ఉన్నంత వరకు పెట్టలేదు అంటే, హ్యాండ్స్ 10 ఉన్నాయి, 10 వరకు సరిపోతుంది కాబట్టి వర్క్ అంతే వేసాను. ఇక్కడ కింద బార్డర్ మరి ఎక్కువ వేసినా కానీ మనకి స్టిచ్చింగ్లో ప్రాబ్లం అవుతుంది. ఎంత సైజ్ అవసరమో అంతే. ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇలాగా మగ్గం ఫినిషింగ్ లేకుండా ఆల్ ఓవర్ వర్క్ బిలో 1300 లోపే అయిపోతుందండి ఇదైతే. ఓకేనా, చూడండి, మంచి డిజైన్, చాలా బాగుంటుంది. దీని శారీ అయితే నా దగ్గర లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ పింక్ పైన చాలా మంచి లుక్, సేమ్ మగ్గం లుక్. ఫస్ట్ చూపించిన వర్క్ లాగానే ఇది కూడా మగ్గం లాగా. అండ్ లోడ్ స్టిచ్చెస్ చూడండి, 3 లోడ్ స్టిచ్చెస్ వచ్చేసి మధ్యలో ముడికుట్టు వచ్చింది, చాలా మంచి లుక్ వచ్చింది. సేమ్ అండి, మళ్ళీ మధ్యలో లోడ్ స్టిచ్ వేస్తూ దాని చుట్టూరా మళ్ళీ బార్డర్ ఇచ్చింది అనమాట, లైన్ బార్డర్ ఇచ్చింది, చాలా బాగుంది వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పికాక్స్ ఇలా వస్తాయి. కలర్ కాంబినేషన్ ఉంది, కాకపోతే శారీలో కలర్ కాంబినేషన్ ఎక్కువ లేదు అని చెప్పేసి నేను 2 కలర్ కాంబినేషన్లోనే వేసాను. ఇది నాకైతే కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. శారీలో ఉన్న గోల్డ్ కలరు అండ్ శారీ కలరు కలిపి వేసాను. ఇలా వేసుకుంటే మనకు ఈ ఒక్క శారీకనే కాదు, ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో ఆపోజిట్ కలర్లో వేటికైనా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లాగా పింక్ అనేది అన్ని శారీస్ పైకి యూజ్ అవుతుంది. ఇది అని పర్టికులర్గా కాకుండా ప్రతి ఒక్క దానికి మ్యాచ్ అయిపోతుందండి. అండ్ ఈ రోజుకైతే కలెక్షన్ అయితే ఇంతే అండి. కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.